కొండగట్టు ఆంజనేయ స్వామి కథ, దైవిక అవతారం మరియు భక్తి మహిమ. పరిచయం. ఒక పురాతన గుహలో దాగిన రహస్యం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ముత్యాల మండలంలోని కొండగట్టు గ్రామంలో పచ్చని కొండలు, గుహలు మరియు చల్లని వాగులతో కూడిన ఒక పవిత్ర స్థలం ఉంది. ఇక్కడే శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం లార్డ్ హనుమాన్ కు అంకితం చేయబడింది. ఎవరిని విస్మరించలేని భక్తి మరియు శక్తి స్థానం. స్వయంభూ విగ్రహంగా కనిపించిన ఈ మూర్తి 300 సంవత్సరాల క్రితం ఒక గొర్రెల కాపరివాడు ద్వారా కనుగొనబడింది. ఈ కథ భక్తి, విశ్వాసం మరియు దైవిక చిహ్నాలతో నిండినది. ఈ రోజు ఈ ఆలయం లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులు 40 రోజుల వ్రతం చేస్తూ స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ కథనం ఆ గొర్రెల కాపరివాడు సింగం సంజీవుడు జీవితం నుండి ప్రారంభమై దైవిక సంఘటనలు, ఆలయ నిర్మాణం, భక్తుల అనుభవాలు మరియు ఆధునిక ట్రెండింగ్ భక్తి కథల వరకు విస్తరిస్తుంది. ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు, సుఖ శాంతులు కలుగుతాయి. అధ్యాయం 1. సింగం సంజీవుడు ఒక సాధారణ గొలుసువాడి జీవితం. కొండగట్టు సమీపంలోని కోడిమ్యాల గ్రామంలో 18వ శతాబ్దం చివరిలో సింగం సంజీవుడు అనే ఒక సాధారణ గొర్రెల కాపరివాడు జీవించేవాడు. అతని భార్య అసమ్మతో కలిసి వారు చిన్న మట్టి ఇంటిలో నివసించేవారు. సంజీవుడు ఉదయం తెల్లవారుజామునే గొర్రెల మందను తీసుకెళ్లి సాయంత్రం వరకు మేపేవాడు. వారికి సంతానం లేకపోవటం వల్ల ఆ కుటుంబంలో ఒక రకమైన దుఃఖం కలిగి ఉండేది. కానీ సంజీవుడు ఎప్పటికీ దేవుని మీద విశ్వాసం మరచలేదు. ప్రతి శుక్రవారం అతను సమీప గ్రామంలోని శివాలయానికి వెళ్లి పూజలు చేసేవాడు. ఓ దేవుడా, మాకు ఒక సంతానాన్ని ఇవ్వు అని ప్రార్థించేవాడు. ఒక రోజు సాధారణంగా జరిగినట్టు సంజీవుడు తన గొర్రెల మందను మేపడానికి అడవిలోకి తీసుకెళ్లాడు. సంజీవుడు గొర్రెలను మేపుతుండగా అలసినట్టు అయి విశ్రాంతి తీసుకున్నాడు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అతనికి ఒక్కసారిగా మేలుకువ వచ్చింది. ఒక గొర్రె లేదని గమనించాడు. ఎక్కడికి వెళ్ళిందని అతను ఆగ్రహంగా చుట్టూ చూశాడు. ఆ గొర్రె అతని కుటుంబానికి ప్రధాన ఆదాయ మార్గం. దాన్ని కోల్పోతే జీవితం కష్టమవుతుందని తెలిసిన సంజీవుడు మిగిలిన గొర్రెలను తన గ్రామానికి పంపి ఒక్కడే కొండల మధ్యలో వెళ్లి వెతకటం ప్రారంభించాడు. కొండలు ఎత్తైనవి, గుహలు లోతైనవి. సూర్యుడు మెల్లగా ముగిసే సమయంలో సంజీవుడు ఒక పాత గుహ ముఖానికి చేరుకున్నాడు. ఆ గుహలోంచి ఒక అద్భుతమైన కాంతి కనిపించింది. ఇది ఏమిటి అని అతను భయంగా గుహలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఒక పెద్ద రాతి మీద ఒక అద్భుతమైన విగ్రహం కనిపించింది. అది లార్డ్ హనుమాన్ మూర్తి. పంచవస్త్రం ధరించి, గద పట్టుకుని, భక్తి ముఖ చిత్రంతో నిలబడి ఉంది. విగ్రహం చుట్టూ పాలు కారుతున్నాయి. సంజీవుడు ఆశ్చర్యంగా చూశాడు. ఇది స్వయంభూ దేవుడు ఇక్కడే ఉన్నాడు అని అతను మనసులో ఆలోచించాడు. ఆ సమయంలో ఆ గొర్రె అక్కడే కనిపించింది. అది శాంతంగా విగ్రహం చుట్టూ తిరుగుతూ పాలు పోస్తోంది. సంజీవుడు భక్తితో ఒక్కసారి, ఓ ఆంజనేయ, నీ ఆశీస్సులతో నా గొర్రెను తిరిగి ఇచ్చావు, నీకు ఆలయాన్ని కట్టి ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాత్రి అతను ఆ గుహలోనే ఉండి దైవిక స్వప్నం చూశాడు. హనుమాన్ స్వయంగా కనిపించి, సంజీవా, నువ్వు నా భక్తుడివి. ఈ స్థలాన్ని పవిత్రం చేయి, నీకు సంతానం, సమృద్ధి కలుగుతాయి అని ఆంజనేయుడు ఆశీర్వచనం ఇచ్చాడు. అధ్యాయం 2. ఆలయ నిర్మాణం, భక్తి, శక్తి మరియు సవాళ్లు. తర్వాత సంజీవుడు గ్రామానికి తిరిగి వచ్చాడు. అతని కథను విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కానీ ఆలయం కట్టడానికి డబ్బులు లేవు. సంజీవుడు తన గొర్రెలను అమ్మి మొదటి రాళ్లను తీసుకువచ్చాడు. అతని భార్య ఆసమ్మ కూడా తన ఆభరణాలను అమ్మి సహాయం చేసింది. గ్రామస్తులు కొందరు చేరారు, కానీ చాలా మంది విశ్వసించలేదు. ఒక గొర్రెల కాపరివాడు ఆలయం కట్టాలా? ఇది పిచ్చి అని అందరూ ఎగతాళి చేశారు. కానీ దైవిక సహాయం లేకపోలేదు. ఆ గుహలోకి వెళ్లిన ప్రతి వ్యక్తి విగ్రహం చుట్టూ పాలు కారడాన్ని చూసి విస్మయపోయారు. ఒకరోజు సమీప గ్రామం నుండి వచ్చిన ఒక ధనవంతుడు సంజీవుడిని కలిసి, నేను దానం చేస్తాను అని చెప్పాడు. ఆ ఆలయం క్రమంగా ప్రతి రాయి, ప్రతి రెక్కలో భక్తి పోసుకుపోయింది. 300 సంవత్సరాల క్రితం ఆ సాధారణ గుహ ఒక గొప్ప ఆలయంగా మారింది. 160 సంవత్సరాల తర్వాత కృష్ణారావు దేశ్ముఖ్ అనే రాజు ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడు.
అతను వెంకటేశ్వర స్వామి, అల్వారుల, లక్ష్మీదేవి విగ్రహాలను కూడా స్థాపించాడు. ఆలయం చుట్టూ 45 ధర్మశాలలు, ప్రసాదాలు, పూజా మండపాలు నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఆలయం కొండల మధ్యలో ఒక ఆకర్షణీయ దృశ్యంగా నిలుస్తోంది. రాయుని కోట మరియు గుహలు భక్తులకు అదనపు ఆనందాన్ని ఇస్తాయి. అధ్యాయం 3. దైవిక చిహ్నాలు, పాలు, స్వప్నాలు మరియు అద్భుతాలు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దైవిక చిహ్నాలతో ప్రసిద్ధి చెందింది. మొదటి చిహ్నం పాలు కారడం. స్వయంభూ విగ్రహం చుట్టూ ఎప్పుడూ పాలు కారుతూ ఉంటాయి. భక్తులు చెప్పే కథల ప్రకారం ఈ పాలు గొర్రెల నుండి వస్తాయి, కానీ ఎవరూ చూడలేరు. ఒక భక్తుడు చెప్పినట్టు, నేను రాత్రి పూజకు వచ్చాను, విగ్రహం చుట్టూ పాలు కారడం చూశాను. అది హనుమాన్ గారి కరుణ. రెండవ చిహ్నం స్వప్నాలు. సంజీవుడి తర్వాత అనేక మంది భక్తులు స్వామి దర్శనం పొందారు. ఒక దంపతులు సంతానం లేకపోవడంతో 40 రోజుల వ్రతం చేశారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఆలయానికి వచ్చి అభిషేకం చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. 40వ రోజు రాత్రి అతని భార్యకు కలలో ఆంజనేయుడు కనిపించాడు. మీ భక్తికి ఫలితం కలుగుతుంది అన్నాడు. తొలిసారి గర్భం దాల్చి వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఈ కథ ఇప్పటికీ ఆలయంలో చెప్పబడుతుంది. మూడవ చిహ్నం అర్థవంతమైన గుహలు. ఆలయం చుట్టూ ఉన్న గుహల్లో హనుమాన్ గారు రామ భక్తిలో తపస్సు చేశారని లెజెండ్. ఒక భక్తుడు ఆ గుహలోకి వెళ్లి ఒక పాత రాయి మీద రామనామం చూశాడు. అది స్వయంగా రాసినట్టు కనిపించింది. ఇలాంటి అద్భుతాలు భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి. అధ్యాయం 4. భక్తుల కథలు, భక్తి మహిమ మరియు మళ్లీ మళ్లీ అద్భుతాలు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల కథలతో నిండి ఉంది. ఒక కథ, రాజు రామేశ్వరరావు. అతను వ్యాపారంలో దిగాజారిపోయాడు. ఆలయానికి వచ్చి 21 రోజుల దీక్ష చేశాడు. ప్రతిరోజు స్వామి అభిషేకం చేసి రామ రక్షా స్తోత్రం జపించాడు. తిరిగి వెళ్లిన తర్వాత అతని వ్యాపారం పునరుద్ధరించబడింది. ఆంజనేయ స్వామి నా రక్షకుడు అని అతను చెప్పేవాడు. మరొక కథ, లక్ష్మి అనే ఒక భక్తురాలు, ఆమెకు ఆరోగ్య సమస్యలు. 11 రోజుల వ్రతం చేసి స్వామి పాదాల చేతులు తడమగలిగింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఈ కథలు ఆలయంలోని ధర్మశాలల్లో చెప్పబడతాయి. హనుమాన్ జయంతి, బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం పండగలా మారుతుంది. వైభవోపేత పూజలు, కళా ప్రదర్శనలు, ఊరేగింపులు అన్నీ భక్తి రసంతో నిండి ఉంటాయి. ఒక సంవత్సరం ఒక యువకుడు ఉద్యోగం కోసం 41 రోజుల వ్రతం చేశాడు. ఫలితంగా అతనికి ఒక మంచి జాబ్ దొరికింది. అధ్యాయం 5. ట్రెండింగ్ భక్తి కథలు, ఆధునిక కాలంలో దైవికత. ఒక ట్రెండింగ్ కథ, ఒక ఐటీ ఇంజనీర్ ప్రశాంత్. అతను డిప్రెషన్లో ఉండి ఆలయానికి వచ్చాడు. 40 రోజుల సంతాన వ్రతం చేస్తూ మెడిటేషన్ చేశాడు. అతని జీవితం మారిపోయింది. కొండగట్టు ఆంజనేయ స్వామి నా జీవితాన్ని మార్చాడని భక్తులకు చెప్పడం జరిగింది. ముగింపు, శాశ్వత భక్తి మరియు ఆశీస్సులు. కొండ ఆంజనేయ స్వామి కథ సాధారణ మనిషి నుండి దైవికత వరకు ప్రయాణం. సింగం సంజీవుడి భక్తి ఆలయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడు ఈ స్థలం భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతకు చిహ్నం. ఎవరైనా ఇక్కడికి వస్తే హనుమాన్ గారు ఆశీర్వచనం ఇస్తారు. జై శ్రీరామ్, జై ఆంజనేయ అని ప్రార్థించి మీరు కూడా ఈ భక్తి అనుభవం పొందండి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం సందర్శించి దివ్య ఆశీస్సులు పొందగలరు. జై హనుమాన్.